అనంతపురంలో పలు ప్రాంతాలలో పాలు విక్రయ కేంద్రాలపై విజిలెన్స్ ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టారు. నగరంలో శ్రీకంఠం కూడలి, శారదానగర్, రామ్నగర్ సమీపంలో శ్రీనగర్ కాలనీ, కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు సమీపంలో రోడ్డు పక్కన పాలు విక్రయిస్తున్న వ్యాపారుల వద్ద ఈ తనిఖీలు చేపట్టారు. ఆహార భద్రతా అధికారులతో పాటు విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. కళ్యాణదుర్గ రోడ్డు సమీపంలో పాలలో ఉప్పు కలిసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించామని ఆహార భద్రతా అధికారులు తెలియజేశారు. అన్ని ప్రాంతాలలో ఉన్న పాలను తనిఖీ చేసి శాంపిల్స్ ను పరీక్షా కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. కల్తీ జరిగినట్లు గనక తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. రాజమండ్రిలో కల్తీ పాల వల్ల జరిగిన సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో జిల్లాలో పలుచోట్ల ఈ తనిఖీలు చేపట్టినట్లుగా అధికారులు తెలియజేశారు. ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారి శ్రీ వైబీపీటీఏ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈ కల్తీ పాలు విక్రయం చేసేవాళ్ళు మరియు సరఫరా చేసే వాళ్ళను వారిపైన చర్యలు తీసుకునే భాగంగా అనంతపురం పట్టణంలో ఈ పాల విక్రయదారుల వద్దకు వచ్చి వారి దగ్గర శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ శాంపిల్స్లో ఏవైనా కల్తీ ఉన్నట్లుగా గుర్తిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.